ఇలాంటి సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా జరిగితే కబడ్డీ ఆడే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. ఈ కామెంట్ చూడండి, అన్న షూ వేసుకుంటే ఫాస్ట్ ఫుట్ వర్క్ ఉంటుంది కానీ నార్మల్ గ్రౌండ్లో ఆడితే అంటే మట్టి మీద ఆడితే ఫుట్ వర్క్ స్లో అయిపోతుంది అన్న. ఈ క్వశ్చన్ నీ ఒక్కడికే కాదు తమ్ముడు, చాలా మందికి ఉంది. మట్టి మీదకి మ్యాట్ మీదకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సపోజ్ మ్యాట్ మీద మ్యాట్ షూ వేసుకొని ఆడితే మ్యాట్ అనేది పుషింగ్ వస్తుంది అనమాట. మ్యాట్ మీద జంప్ చేసేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు, రైడింగ్ ఆడేటప్పుడు, ఫుట్ వర్క్ వేసేటప్పుడు జంప్ వస్తుంది అనమాట మ్యాట్ అనేది. అందుకే మన ఫుట్ వర్క్ ఫాస్ట్గా ఉంటుంది షూ వేసుకొని ఆడితే. మ్యాట్ మీద పుషింగ్ ఇవ్వడం వల్ల మన ఫుట్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది మ్యాట్ మీద. అదే ఫుట్ వర్క్ మట్టి మీద ఎందుకు రాదు? మట్టి మీద రాదు. మట్టి అనేది మనకు పుషింగ్ ఇవ్వదు. నార్మల్ ఫుట్తో ఆడుతాం కాబట్టి మనకు మట్టి మీద ఎప్పుడు పుషింగ్ ఇవ్వదు. మనం నేర్చుకోవాలి. మ్యాట్ మీద ఆడినట్టయితే మట్టి మీద ఆడడం చాలా కష్టం. సో ఎంత పెద్ద రైడర్ అయినా సరే మట్టి మీద ఆడడం అనేది చాలా కష్టం. మ్యాట్ మీదకి మట్టి మీదకి ఫుట్ వర్క్ చాలా మారిపోద్ది. రైడింగ్ డిఫెన్స్ అనేది మ్యాట్ మీద రెండు ఆడొచ్చు, రెండింటికి బాగుంటుంది. కానీ అదే రెండింటికి మట్టి మీద అవ్వదు. ఎప్పుడైనా మట్టి మీద డిఫెన్స్ చేయడానికి బాగుంటుంది, రైడింగ్ ఆడడానికి చాలా కష్టంగా ఉంటుంది మట్టి మీద ఎప్పుడైనా. మ్యాట్కి మట్టికి డిఫరెన్స్ ఇది. ఓకేనా? థ్యాంక్ యూ.